హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సెకండరీ విద్యా కమిషన్ గురించి కొన్ని విషయాలు చర్చిద్దాం. మొదలియార్ కమిషన్నే సెకండరీ విద్యా కమిషన్ అని అంటారు. దీన్నే మాధ్యమిక విద్యా కమిషన్ అని కూడా పిలుస్తారు. మాధ్యమిక విద్యా కమిషన్ 1952-53లో ఏర్పాటు చేయడం జరిగింది. మాధ్యమిక విద్యా కమిషన్ సెకండరీ విద్యా కమిషన్ అంటారు. డాక్టర్ లక్ష్మణస్వామి మొదలియార్ అధ్యక్షుడిగాను, డాక్టర్ చారి అధికార కార్యదర్శిగాను, ఇలా మొత్తం 8 మంది సభ్యులతో ఈ కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిషన్ విద్యా నిర్మాణం ఏ విధంగా ఉండాలో సూచించడం జరిగింది. 5+3+4+3 3+4నే మాధ్యమిక విద్య అంటారు. 7 సంవత్సరాలు ఉంటుంది మాధ్యమిక విద్య. 5 years ప్రాథమిక విద్య, 3+4 మాధ్యమిక విద్య, 3 విశ్వవిద్యాలయ విద్య. ప్రాథమిక విద్యను అలాగే విశ్వవిద్యాలయ విద్యను అనుసంధానం చేసేదే మాధ్యమిక విద్య అని ఈ కమిషన్ భావించడం జరిగింది. ఉన్నత మాధ్యమిక స్థాయి వరకు మాతృభాషలోనే బోధన జరగాలి. అలాగే ప్రతి స్థాయిలోనూ కూడా హిందీ ఒక సబ్జెక్టుగా ఉండాలని ఈ కమిటీ సిఫార్సు చేసింది. కంపార్ట్మెంట్ పరీక్షలు ఉండాలని, అలాగే బహుళార్థ సాధక పాఠశాలలు అంటే మల్టీపర్పస్ స్కూల్స్ ఉండాలని సూచించడం జరిగింది. కంపార్ట్మెంట్ పరీక్షలు ఉండాలని సూచించడం జరిగింది. అలాగే మార్గదర్శక కేంద్రాలు, విద్యార్థులకు మార్గదర్శకత్వం వహించే మార్గదర్శకత్వ కేంద్రాలు ఉండాలని సిఫార్సు చేసింది. ఎగ్జామ్స్లో విషయతంత్ర ప్రశ్నలు ఉండాలని, అంటే మల్టిపుల్ చాయిస్ బిట్స్ ఉండాలని సిఫార్సు చేసిన ఏకైక కమిటీ ఏది అంటే మొదలియార్ కమిషను. దీని ప్రకారమే విషయతంత్ర ప్రశ్నలు ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే పుస్తక జ్ఞానం కంటే వృత్తి విద్యలో విద్యార్థి నైపుణ్యాలను పెంచాలని సూచించడం జరిగింది. ఎన్సీఈఆర్టీ ఈ కమిషన్ సూచన మేరకే ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్సీఈఆర్టీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఎన్సీఈఆర్టీ. అలాగే కేంద్ర మార్గనిర్దేశక సంస్థ సెంట్రల్ బ్యూరో ఆఫ్ గైడెన్స్ను ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేయడం జరిగింది. మూల్యాంకన విభాగం అంటే ఎవాల్యుయేషన్ యూనిట్ను ఏర్పాటు చేయడం జరిగింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ గైడెన్స్, ఎవాల్యుయేషన్ యూనిట్ రెండు కూడా ఎన్సీఈఆర్టీ పరిధిలో పనిచేస్తాయి.